శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. మేషరాశి వారందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఈ సంవత్సరం మీకు ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరం ఉన్నటువంటి గ్రహ సంచారాలు కనుక మనం అంటే దీర్ఘకాలికమైనటువంటి ప్రధానమైనటువంటి గ్రహ సంచారాలు కనుక మనం చూసుకున్నట్లయితే కనుక గురువు తృతీయ చతుర్థాలలో సంచారం చేస్తాడు. మధ్యలో అతిచారం చేత పంచమంలోకి వెళ్ళినప్పటికీ మళ్ళీ తిరిగి ఆయన చతుర్థంలోకే వస్తాడు. కనుక గురువు అంతా ఎక్కువ కాలంగా తృతీయ చతుర్థాలలో సంచారం చేస్తాడు. శని ఈ సంవత్సరం అంతా కూడా మీకు వ్యయంలోనే ఉంటాడు. అదే ప్రకారంగా ఇంకా రాహుకేతువులను కనుక మనం చూసుకున్నట్లయితే వీళ్ళు డిసెంబర్ వరకు కూడా ఏకాదశ పంచమ స్థానాలలో ఉండి తర్వాత నుండి కూడా దశమ చతుర్థ స్థానాల్లోకి వెళ్తారు. కనుక వీళ్ళకు ఉండేటువంటి మూర్తి నిర్ణయాలు, తతిమ అంశాలు ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఓవరాల్గా ఉన్నటువంటి అంశాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మేషరాశి వారికి మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి. కారణాలు ఏమిటి అంటే కనుక మనకి గురుబలం ఒకటి తగ్గుతోంది. ఈ గురుబలం తగ్గుతున్నటువంటి కారణం చేత కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి మాట మనం చెప్పుకోవాలి. అలానే కుజుడి యొక్క సంచారాలు ఇవి కూడా కొంచెం చికాగ్గా ఉన్నటువంటి కారణం చేత కూడా ఈ సంవత్సరం మిశ్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇందులో మొట్టమొదటిగా ఉద్యోగం, వ్యాపారం ఇటువంటి అంశాలు కనుక మనం గమనించుకున్నట్లయితే ఈ సంవత్సరంలో ఉద్యోగంలో మార్పులు ఉంటాయి. ఏదో డిజిగ్నేషన్ కోసమనో హైక్ కోసమనో రకరకాలైనటువంటి కారణాల చేత ఉద్యోగం మారడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈ సంవత్సర ప్రథమార్థంలో అంటే డిసెంబర్ లోపుగా ఏమైనా ఉద్యోగాలు పోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అయితే ఉద్యోగాలు పోయినా మళ్ళీ తిరిగి వస్తాయి కనుక కంగారు పడవలసినటువంటి అవసరాలు మాత్రం ఉండవు. అయితే ఉద్యోగం అనేటువంటి మార్పులు చేసుకునేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సంవత్సరం గురుబలం తక్కువగా ఉంటాం. వచ్చే సంవత్సరం నుంచి కూడా ఏలినాడు శని జన్మంలోకి వస్తున్నటువంటి కారణం చేత రిస్క్ ఫ్యాక్టర్ అనేటువంటిది మాత్రం తగ్గించుకోవడం ఉత్తమం. గ్రోత్ కన్నా అయినంత వరకు స్టేబుల్గా లైఫ్ వెళ్తుందో లేదో చూసుకోవడానికి ఇక్కడ ప్రయత్నాలు చేయడం అనేది మాత్రం అవసరం. ఉద్యోగమైనటువంటి ఒత్తిడి ఈ సంవత్సరం బాగా పెరుగుతుంది. అది మీరు సేమ్ జాబ్లో కంటిన్యూ అయినా లేకపోతే ఇంకో జాబ్ మారినా ఏం చేసినప్పటికీ కూడా ఈ ఉద్యోగమైనటువంటి ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయి. అందుకని చెప్పని వీటిని జాగ్రత్తగా మేనేజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి తప్ప ఒత్తిడిని అవాయిడ్ చేయాలనేటువంటి మాట మాత్రం ఆలోచించకండి. ట్రాన్స్ఫర్లు ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. నిరుద్యోగులు ఏ అవకాశం వచ్చినప్పుడు కూడా వాటిని అందిపుచ్చుకోవడం అనేది మంచిది. ఇందా చెప్పుకున్నట్టుగా నాకు ఇలాంటి ఉద్యోగం కావాలి, లేకపోతే ఇంత ప్యాకేజ్ కావాలి, ఇది నా ఏం, ఇది నా గో, నేను దీన్నే పెట్టుకున్నాను కనుక దీనికోసమే నేను ప్రయత్నం చేస్తాను, ఇట్లా అని కాకుండా మీకు ఏ అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకొని మీ దృష్టి మాత్రం మీ గోల్ మీద పెట్టుకునేటువంటి ప్రయత్నం చేసినట్లయితే కాలం వృధా పోకుండా ఉండడానికి గాను అవకాశాలు ఏర్పడతాయి. అలానే ఈ సంవత్సరం మనకి ఒక ముక్కలో చెప్పాలంటే కనుక ఈ ప్రమోషన్స్ లాంటివి కావచ్చు, లేకపోతే ఉద్యోగంలో ఉండేటువంటి గ్రోత్లు కావచ్చు, ఇవి వ్యక్తిగత జాతకాల మీద ఆధారపడుతున్నాయి. గోచారాలు కొంత చికాగ్గా ఉన్నా ఒకవేళ వ్యక్తిగత జాతకాలు చక్కటి యోగాలు కనుక బలంగా ఉన్నట్లయితే కనుక ఈ ప్రమోషన్స్ లాంటి వాటిలో మాత్రం ఇబ్బందులు లేకుండా సాగిపోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఒకవేళ ఏదన్నా కారణం చేత ప్రమోషన్ లభించినప్పటికీ కూడా మేషరాశి వారికి ఈ సంవత్సరం ఏదో ఒక కారణం చేత కొంత తృప్తి లోపం అనేటువంటిది మాత్రం ఏర్పడుతుంది. ఇంకా వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే కనుక ఊహలు కొంత తారుమారుగా ఉంటాయనేటువంటి మాట చెప్పుకోవాలి. వ్యాపారాలు విస్తరింపజేయడం కావచ్చు, లేకపోతే అనుభవం లేనటువంటి వ్యాపారాలు కూడా ప్రారంభం చేయడం కావచ్చు, ఉద్యోగంతో పాటు వ్యాపారం కావచ్చు, ఇట్లా ఈ ఆదాయాన్ని పెంచుకునేటువంటి మార్గాల్లో వ్యాపారాలకు అధికమైనటువంటి ప్రాముఖ్యతను మాత్రం మేషరాశి వారు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయితే రొటేషన్ల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం అనేది వ్యాపారస్తులకు ఇక్కడ అవసరం. కనుక వ్యాపారస్తులు అయినంత వరకు కూడా చాకచక్యంగా వ్యవహరించవలసినటువంటి సంవత్సరంగా మాత్రం ఈ సంవత్సరాన్ని చెప్పుకోవాలి. బాగుంది, చాలా చక్కగా వేగంగా సాగుతోంది వ్యాపారం అనుకోగానే సరిపోదు. అలా సాగకపోతే మళ్ళీ ఏమవుతుంది అంటే ముందుగానే కీడించి మేలంచేటువంటి వ్యూహాలలో కనుక వ్యాపారస్తులు సాగుతూ వచ్చినట్లయితే చాలా వరకు మీరు హ్యాపీగా ఉండటానికి అవకాశం అనేటువంటివి ఏర్పడతాయి. పెట్టుబడులు పెంచుకుంటూ వెళ్తారు వ్యాపారస్తులు అని చెప్పని చెప్పుకోవచ్చు. సినీ కళా రంగాలలో ఉండేటువంటి వారికి జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. రైతులను కనుక చూసుకున్నట్లయితే 2 పంటల్లో కూడా సాధారణమైనటువంటి లాభాలే వస్తాయని చెప్పని చెప్పుకోవచ్చు. వ్యవసాయపరమైనటువంటి పెట్టుబడుల్లో కొంచెం జాగ్రత్తలు మాత్రం పాటించుకోక తప్పనటువంటి స్థితే ఏర్పడుతోంది. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అంతా కూడా శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితాలు కొంచెం తక్కువగా ఉంటున్నాయి. అందరికీ కూడా వృత్తి ఉద్యోగాలు చాలా ప్రధానమైనటువంటివి కనుక వీటి మీద కొంచెం ఎక్కువగా మీకు చెప్పేటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాల గురించి ఎక్కువగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఆర్థికంగా చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం ఖర్చులు బాగా పెరుగుతాయి. కనుక మేషరాశిలో ఉన్నటువంటి అన్ని వయసుల్లో ఉండేటువంటి వారు కూడా ఈ ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించుకోవాలి. మధ్యవర్తిత్వాలు, షూరిటీ సంతకాలు, అప్పులు ఇవ్వటాలు, వ్యాపారం చేయటం,
మీ పేరు మీద గోల్డ్ లోన్ పెట్టుకోవడం, ఇటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మాత్రం అవసరం అనేటువంటి మాటని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ సొంత ఇంటి కళ నెరవేరడానికి అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. గురుడి యొక్క సంచారం చతుర్థంలో అధిక కాలం సాగుతున్నటువంటి కారణం చేత ఈ సొంత ఇంటి కళ కావచ్చు, లేకపోతే ఇంటి పైన ఇల్లు కట్టడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు కావచ్చు, ఇవన్నీ కూడా సాఫీగా సాగిపోతాయి. వాటిలో మాత్రం ఇబ్బందులు కలిగేటువంటి స్థితి లేదు. అయితే ఈ ఆస్తులకి సంబంధించినటువంటి విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఎక్కడంటే, భారీ ఈఎంఐలు కనుక పెట్టుకున్నట్లయితే మాత్రం అవి రాబోయేటువంటి కాలాల్లో కొంచెం గుదిబండగా మారడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకోండి. అలానే చతుర్థంలో గురుడి యొక్క సంచారం ఈ సంవత్సరం ఉండటం, వచ్చే సంవత్సరానికి కనుక మనం చూసుకున్నట్లయితే ఏలినాడ్స్ని యొక్క ప్రభావం కాస్త పెరుగుతూ ఉన్నటువంటి కారణం చేత ఖచ్చితంగా కొంత బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకొని దాని తర్వాతే మీరు ఎటువంటి రిస్క్తో కూడినటువంటి పనులకైనా సరే ముందుకు సాగడం అనేది మాత్రం ఉత్తమం. అలానే ఆస్తుల విషయంలో అంటే అమ్మకాలకు సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులు ఉంటూ ఉంటాయి. అందుకనే ఎప్పుడు కూడా ఇందాక చెప్పుకున్నట్టుగా మనం కొంత లిక్విడ్ క్యాష్ని అందుబాటులో ఉండేటువంటి విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం అనేది మాత్రం మంచిది. ఇంకా వివాహాదుల పరంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం కొంచెం శుభకార్యాల విషయంలో అధికంగా శ్రమ పడవలసినటువంటి స్థితి ఏర్పడుతోంది. బాగా గట్టి ప్రయత్నాలు చేస్తే తప్ప శుభకార్యాలు సానుకూలపడేటువంటి స్థితి లేదు. సంతానపరమైనటువంటి అంశాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయి. అంటే సంతానం లేనటువంటి వారికి సంతానం కలగడానికి, లేకపోతే వైద్య విధానాల ద్వారా సంతానం కోసం ప్రయత్నాలు చేసేటువంటి వ్యవహారాలకు వీటన్నిటి కూడా ఎక్కడ ఇబ్బందులు అయితే మాత్రం లేవు. అవి సవ్యంగా సాగిపోతాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఇక విద్యాపరంగా చూసుకున్నట్లయితే కనుక విద్యార్థులకు ఈ సంవత్సరం విద్యాపరంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఉన్నత విద్యను చక్కగా అభ్యసించగలుగుతారు. అలానే పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తున్నాయి. విదేశాలకు వెళ్ళి అక్కడ ఏమైనా ఎంఎస్ లాంటివి చేయడానికి కానీ చేసే ప్రయత్నాలు ఏవైతున్నాయి ఇవి కూడా చక్కగా యోగిస్తున్నాయని చెప్పుకోవాలి. అయితే ఫ్రీ సీట్స్ లాంటివి రావడానికి మాత్రం అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఇది మినహాయిస్తే పెద్దమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి స్థితి మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు లేదు. మహా అయితే ఏమైనా చిన్నపాటి పర్సంటేజెస్లో వ్యత్యాసాలు ఉండొచ్చు, లేకపోతే కోరుకున్నంత ర్యాంక్ రాలేదనేటువంటి చిన్న డిసప్పాయింట్మెంట్స్ ఉండొచ్చు. కానీ ఓవరాల్గా మాత్రం విద్యార్థులకు కాలం బాగుంది. కుటుంబపరంగా చూసుకున్నట్లయితే కనుక అన్నదమ్ముల మధ్యలో సఖ్యత తగ్గడానికి, వివాదాలు ఉండటానికి, ఈ వివాదాలు కూడా ఆస్తుల వల్ల కూడా ఏర్పడడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక వీటి విషయంలో జాగ్రత్తలు పాటించుకోవాలి. ఇంకా భార్యాభర్తల పరంగా చూసుకున్నట్లయితే కనుక కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి, ఒక ఒపీనియన్కి రావడానికి సమయము, వ్యవధి పెద్దగా ఉండవు. అయితే డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నప్పటికీ ఎవరో ఒకళ్ళు సర్దుకుపోతూ ఉంటారు. కనుక గొడవలు చిలికి గాలివానగా మాత్రం మారకుండా ఉంటాయని చెప్పనైతే చెప్పుకోవచ్చు. ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మాత్రం ఆరోగ్యం కొంత ఒడిదుడుకులుగా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇవి డాక్టర్కి వెళ్ళేవి కావు, ప్రశాంతంగా ఉండేవి కావు, ఏదో ఒక నస కలిగించే చికాకు ఉండేటువంటి అనారోగ్యాలు ఉంటూనే ఉంటాయి. ఇదమిద్దంగా ఇది అని చెప్పదగినటువంటి అనారోగ్యం మాత్రం ఉండదు. హఠాత్తుగా ఏదో ఒక అనారోగ్య సమస్య అనేటువంటిది వస్తూ ఉంటుంది. రాత్రి బాగుంటాం, తెల్లవారులు వచ్చేసరికి ఏ తలనొప్పి వస్తుంది, పని చేసుకోవాలంటే చికాకుగా ఉంటుంటుంది. ఇలా ఈ ఆరోగ్య విషయమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు అవసరం అవుతున్నాయి. అతి నిద్ర లేక నిద్రలేమి, శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా పెరగడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అలానే బరువులో కూడా కొంత వ్యత్యాసం అనేటువంటిది ఉంటుంది. వీటితో పాటుగా విదేశాలకు సంబంధించిన వ్యవహారాలు కనుక మనం చూసుకున్నట్లయితే విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. వీసా విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు కూడా కలగడానికి అవకాశాలు అయితే మాత్రం గోచరించట్లేదు. కోర్టు వ్యవహారాలు కొంత ప్రతికూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఇవి వాయిదా ధోరణిలో సాగుతూ ఉంటాం, లేకపోతే తీర్పులు లాంటివి ఆలస్యం కావడం ఇట్లాంటివన్నీ ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే మేషరాశి వారికి మొత్తం మీద ఈ సంవత్సరం అంతా కూడా కలిపి చూసుకున్నట్లయితే కనుక ఏలినాటి శని ప్రభావం ఉండటం, గురుబలం కొంత మధ్యస్థంగా ఉన్నటువంటి కారణాల చేత ఇందా చెప్పినటువంటి ప్రకారంగా భార్యాభర్తలు కొంచెం తక్కువగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇతరులతో తగాదాలు ఉండటానికి, మీ మీద అపవాదులు ఉండటానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. నిరాశ, నిస్పృహ, ప్రమాదాలు వీటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే ప్రయాణాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక అయినంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకుంటూ ఉండేటువంటి ప్రయత్నం చేయడం అనేది ఉత్తమం. తప్పదు మా ఓన్ వెహికల్లోనే వెళ్తున్నాం అనుకున్నప్పుడు 1-2 సార్లుగా క్రాస్ చెక్ చేసుకుంటూ కొంచెం నిదానంగా ఉంటూ వేగాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఏంటంటే అండి, మేషరాశి వారికి గడిచినటువంటి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొంచెం యోగాలు తగ్గుతున్నాయి. అట్లానే పెద్దమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి స్థితి మాత్రం లేదు. 50-50గా ఈ సంవత్సరం అంతా సాగిపోతుందని చెప్పుకోవచ్చు. నక్షత్రాల వారీగా కనుక మనం చూసుకున్నట్లయితే
అశ్విని నక్షత్రం వారికి ఈ సంవత్సరం కొంచెం ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పెరగడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా కూడా శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితాలు కొంచెం తక్కువగా ఉంటూ ఉంటాయని చెప్పని చెప్పుకోవచ్చు. బాస్తో మాట్లాడేటప్పుడు కొంచెం నేర్పుగా వ్యవహరించేటువంటి ప్రయత్నం చేయాలి. అని తల్లిదండ్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, అంటే అనుభవంలో కానీ హోదాలో కానీ పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరితో మాట్లాడేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. ఆరోగ్య విషయంలో కూడా తరచుగా జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండవలసినటువంటి స్థితి అనేది ఏర్పడుతోంది. కొంచెం లౌక్యాన్ని ప్రదర్శించినట్లయితే కనుక ఇటువంటి కష్టాలని తట్టుకొని నిలబడగలుగుతారు. ఇంకా భరణి నక్షత్రం వారిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం కొంచెం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు అనేటువంటివి అవసరమవుతున్నాయి. బంధువుల యొక్క మిత్రుల యొక్క సహాయ సహకారాలు చక్కగా కలిసి వస్తాయి. మీరు అనుకునేటువంటి పనులకి వీరి యొక్క సహాయం తోడైనటువంటి కారణం చేత కొంత మేలు కలుగుతుందని చెప్పని చెప్పుకోవచ్చు. నూతనమైనటువంటి ఈ వస్తువాహనాలను కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. అనుకోని విధంగా మీ మీద ఏదన్నా సరే ఒక రూమర్ అనేటువంటిది ప్రచారంగా ఉండడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇల్లు మారడానికో లేకపోతే స్థలం మారడానికో ఊరు మారడానికో మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతున్నాయో ఇవి కలిసి వస్తాయి. ఒకవేళ నేను మారకూడదు అని అనుకుంటున్నా కూడా మారవలసినటువంటి స్థితిగతులు ఒత్తిళ్లు కూడా పెరగడానికి అవకాశాలు లేకపోలేదు. కృత్తికా నక్షత్రం 1వ పాదం వారిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం చక్కటి కుటుంబ సౌఖ్యం అనేటువంటిది ఏర్పడుతున్నది అని చెప్పని చెప్పుకోవచ్చు. ఆర్థిక విషయాలు సానుకూలంగా కొనసాగుతున్నాయి. స్త్రీలకు స్త్రీలతో కావచ్చు, పురుషులకు స్త్రీలతో కావచ్చు విభేదాలు ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి. అలానే ఏదైనప్పటికీ కూడా మీరు ఒక పని అనుకున్నట్లయితే ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్కి తగ్గట్టుగా కనుక ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని ప్రణాళికాబద్ధంగా 6-100 సరే వాళ్ళు నేను చేసి తీరతాను అలా పంతంగా మీరు వెళ్ళినట్లయితే కనుక ఆ పనులను చక్కగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. లేకపోతే ఇబ్బందులు రావడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఎవరిని నమ్మకపోవడం కృత్తికా నక్షత్రం వారు అనేటువంటిది మంచిది. ఈ కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు ఈ సంవత్సరం కనుక ఎవరినన్నా నమ్మినట్లయితే నష్టపోవడానికి మోసపోవడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇంకా ఈ సంవత్సరం అంతా మెరుగైనటువంటి ఫలితాలను పొందడానికి మేషరాశి వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అంటే మధ్యస్థమైనటువంటి గురుబలం ఉన్నటువంటి కారణం చేత ఈ సంవత్సరం అంతా కూడా గురువార నియమాన్ని పాటించుకోవడం అనేది మంచిది. ప్రతి గురువారము కూడా పగలంతా పాలు పళ్ళు పలరసాలు టీ కాఫీ కొబ్బరి బోండం ఇట్లా తీసుకుంటూ రాత్రి 8 దాటిన తర్వాత భోజనం చేయండి. దత్తాత్రేయ స్వామి వారికి నమస్కారం చేసుకోండి. ఇంకా మీకు అవకాశం ఉంది ప్రతి నెలా కూడా వారం విడిచి వారంగా ఇంక ఈ సంవత్సరం అంతా ఇట్లా చక్కగా శ్రీ గురు చరిత్ర సప్తాహ పారాయణం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను చెప్తున్నటువంటి పరిహారాలకి మీకు జీ తెలుగులో నేను చెప్తున్నటువంటి పరిహారాలకి కొద్దిపాటి వ్యత్యాసం ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఇంకాస్త విడమర్చి మీ అందరికి కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అట్లానే ప్రతి మంగళవారం నాడు ప్రతి శనివారం నాడు కూడా ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేసుకోండి. ఒకవేళ వయసులో పెద్దవారైనటువంటి వారో లేకపోతే నడువు నొప్పులు కాళ్ళ నొప్పులు ఇట్లాంటివి ఉండి చేయలేము అనుకునేటువంటి వారు ఉన్నట్లయితే కనుక ప్రతి మంగళ శనివారాలు కూడా ఆంజనేయ స్వామి వారికి 108 తమలపాకులతో అర్చన చేయించుకోవడం అనేది మంచిది. ఇలా అర్చన చేయించుకునేటప్పుడు ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో వారు కేవలం మీ పేరు మీద మాత్రమే చేయించుకోండి. ఇంట్లో అందరి పేర్లు చెప్పకండి. అప్పుడు ఆ ఫలితం సంపూర్ణంగా మీకు రావడానికి అవకాశం కొంచెం తక్కువగా ఉంటుంది. కనుక ఈ గురువార నియమం శ్రీ గురు చరిత్ర సప్తాహ పారాయణ ప్రతి మంగళ శనివారాలు ఆంజనేయ స్వామికి ఒక 108 ప్రదక్షిణాలు చేసుకోవడం ఇవి కనుక మీరు పాటించుకుంటూ వచ్చినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా చాలా వరకు మీకు వచ్చేటువంటి ఒడిదుడుకులను తట్టుకొని నిలబడగలుగుతారు. మీ శ్రమ గుర్తింపును కూడా నోచుకుంటుంది. పరదేవతా అనుగ్రహం చేత మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభంగా సాగాలని చెప్పని ఆకాంక్షిస్తున్నాను. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.